నోరుండి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ఎలా మాట్లాడాలో అని చెప్పడానికి యేసుక్రీస్తును మించిన మార్గదర్శి ప్రపంచంలో మీకు ఇంక ఎవ్వరు ఎక్కడా కనబడరు. ఎలా మాట్లాడాలి చూసి నేర్చుకోవాలి ఆయన దగ్గర. నువ్వు మాట్లాడే మాట వినువాడికి మేలు చేసేదిగా ఉండాలి. ఈ రోజు చాలా మంది మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడుతుంటారు మీకు తెలియంది కాదు కదా. ఎదుటి వారిని ఉద్రేకపరుస్తుంటారు, ఎదుటి వారిని రెచ్చగొడుతుంటారు, ఎదుటివాడు మరొక వ్యక్తి మీదకి దాడికి వెళ్ళేటట్టుగా, ఒక ప్రాంతం వాళ్ళు మరొక ప్రాంతం మీదకి, ఒక మతంలో మరో మతం మీదకి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దాడి చేసేటట్లుగా ఎలా రెచ్చగొడుతుంటారో, ఎలా రేపుతుంటారో వారి నోటి మాటలతో మనకు తెలియంది కాదు కదా. ఈ రోజు మనం చూస్తుంది ప్రత్యక్షంగా. యేసు ప్రభువు అలాంటి బోధ, అలాంటి మాట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు మాట్లాడినట్లుగా చేసినట్లుగా మీరు చూపించగలరా చెప్పండి? ఆయన ఎప్పుడు మాట్లాడిన వినేవాడికి మేలు కలిగే మాట, క్షేమాభివృద్ధికరమైన మాట. అది నేను చెబుతున్న మాట అతను వింటున్నప్పుడు అతని జీవితానికి మేలు చేసేదిగా, అతనికి క్షేమకరమైనదిగా, తన కుటుంబానికి మేలుకరమైనదిగా, తన కుటుంబానికి క్షేమకరమైన మాటే మాట్లాడాలన్న ఆలోచనతో మాట్లాడండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు కుటుంబాల మధ్య కానీ, రెండు మతాల మధ్య కానీ, రెండు ప్రాంతాల మధ్య కానీ విద్వేషాన్ని, ద్వేషాన్ని రగల్చే ఆ మాటలు ఎప్పుడు ఆయన మాట్లాడలేదండి. కానీ ఈ రోజు మనం చూసారా, ప్రసంగికులు అంటారు, వక్తలు అంటారు, ప్రవచనకర్తలు అంటారు. మరి మాటలు వింటున్నప్పుడు మీకు ఇంకా ఎలా మాట్లాడాలో మీకు అర్థం కాలేదు. ఎందుకంటే యేసు బోధన మీకు అర్థం కాలేదు. బైబిల్ మీరు చదవలేదు.